see the magic. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంచారి తెలుగు ట్రావెల్. ఈరోజు వైనాడ్ ట్రిప్లో డే 2 అండి. డే 2లో మార్నింగ్ వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో చూద్దాము. బ్రేక్ఫాస్ట్లో మాకు వచ్చేసి ఫ్యూ ఐటమ్స్ వాళ్ళు టీ, కాఫీ, ఇడ్లీ, దోశ, ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఫుడ్ ఓకే. అక్కడ లైవ్ ఆమ్లెట్ ఇస్తారు, అది కూడా కావాలంటే తీసుకోవచ్చు, ఆర్డర్ చేసి ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడ నుంచి మనము రిసార్ట్ నుంచి ఏ ప్లేసులు దగ్గరగా ఉన్నాయో ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారండి. ఆ ప్లేస్లో మనం ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి చుచీపురా వాటర్ ఫాల్స్ అనే ప్లేస్కి వెళ్ళామండి. ఈ చుచీపురా వాటర్ ఫాల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మేమున్న రిసార్ట్ నుంచి 37 కిలోమీటర్స్ అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి రిసార్ట్ నుంచి. ఎందుకంటే కాస్త హిల్ కంప్లీట్గా కొండలు కదా, కాస్త నిదానంగా వెళ్ళాల్సిన పరిస్థితి. రోడ్స్ వరకు ఓకే, కొన్ని చోట్ల రోడ్స్ అంతకేం బాగాలేవు. ఈ ప్లేస్లో మనం వెళ్తూ ఉంటే చుట్టూ చాలా గ్రీన్గా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి గ్రీన్ టీ ప్లాంట్స్ చాలా ఎక్కువ. మార్నింగ్ వచ్చేసి కంప్లీట్గా ఒక తర మిస్ట్ క్లైమేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి రోడ్డు మీద మనమే డ్రైవ్ చేసుకుని కార్లోకి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. మనమే డ్రైవ్ చేస్తే రిలాక్స్డ్గా ఉంటాము. ఈ వైనాడు కంప్లీట్గా మనం చూసుకుంటే కనుక టీ ఎస్టేట్స్ ఉంటాయి, చాలా వరకు టీ ఎస్టేట్స్ ఉంటాయి. నేను ఇక్కడ సేకరించిన విషయాలను బట్టి చూస్తే ఈ వైనాడులో వచ్చేసి ఈ టీ ప్లాంట్స్ ఏమున్నాయి, ఇవి ఆల్మోస్ట్ బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచే ఉన్నాయి. ఈ వైనాడు ఎందుకు గ్రీన్ ప్యారడైజ్ అంటారో మనకి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట. కంప్లీట్లీ ఏమంటారు, కంప్లీట్ గ్రీనరీ, ఎటు చూసిన గ్రీనరీ, టీ చెట్లు, కాఫీ చెట్లు, చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి మాత్రం. మనము ఒకవేళ మనమే కార్లో వెళ్ళి మన ఓన్ కార్లో వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ప్రదేశాలు మనం క్యాప్చర్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. చూడండి, అక్కడ చూడండి ఎలా ఉందో. యాక్చువల్లీ అవి టీ ప్లాంట్స్. అక్కడక్కడ మనం నిలబడేసి ఫొటోస్ తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మాకు అవకాశం లేదు, ఎందుకంటే మేము బస్సులో వెళ్ళామండి. ఈ బస్సు వచ్చేసి తెలుసు కదా, మనతో పాటు వేరే ట్రావెలర్స్ ఉంటారు, వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టేయలేదు కదా. దానివల్ల వచ్చేసి మేము ఎక్కడ కూడా మధ్యలో స్టాప్ చేయకుండా వెళ్ళాల్సిన పరిస్థితి మాది. అలానే వెళ్ళాము కూడా మేము. ఎప్పుడు జనం లేకుండా అప్పుడు కాస్త ఇబ్బంది ఉంటుంది మనకు కూడా, అందరితో పాటు మనం వెళ్ళాలి కాబట్టి. చూడొచ్చు అక్కడ ఎలా ఉందో ఆ లొకేషన్స్, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి మనము. అక్కడ మనము ఆల్మోస్ట్ చుచీపురా వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాము. ఈ చుచీపురా వాటర్ ఫాల్స్ మన ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కిందకి నడవాలండి. ఈ చుచీపురా వాటర్ ఫాల్స్ వచ్చేసి టాప్ వాటర్ ఫాల్స్ ఒకటి వైనాడ్లో. ఇది 3 దశల్లో కింద పడే వాటర్ ఫాల్, అంటే 3 చోట్ల నుంచి వాటర్ ఫాల్ కింద పడుతూ ఉంటుంది. దీని సుమారు 200 అడుగులు ఉంటుందంటారు. డిఫరెంట్ ప్లేస్లలో బట్టి వాళ్ళు ఇది చేశారు. చుట్టూ పెద్ద కొండలు, రాళ్లతో నిండి ఉంటుంది, డీప్ ఫారెస్ట్. మనము అక్కడ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఒక తర వాటర్ సౌండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ మేము అందరూ వాళ్ళు బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు, ఏమన్నా వాటర్ బాటిల్స్ అవి ఇవి తీసుకొని వెళ్తున్నామా అనేసి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ వచ్చేసి అలౌ లేదండి ఇక్కడ. దానివల్ల వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు. ఎందుకంటే ఫారెస్ట్లో తెలుసు కదా, ఎనిమల్స్ అవి ఇవి ఉంటాయి. మనం వాటర్ బాటిల్ అవి తీసుకుని వెళ్తే మనము అక్కడిక్కడ పడేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అందువల్ల వాళ్ళు ముందు కలగనే అవి తీసి ఇచ్చేస్తున్నారు. మనం అక్కడ వాటర్ బాటిల్ ఇచ్చేస్తే మనం కావాలంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకొని పోవచ్చు. అది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మాత్రమే. మిగిలిన నార్మల్ వాటర్ బాటిల్స్ ఏమన్నంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు.
ఏమేమి ఫాలో చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేసి some ఇంపార్టెంట్ థింగ్స్. అక్కడ మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు ఒకవేళ కావాలంటే. చూడండి ఇక్కడ మా టీంలో ఫ్యూ మెంబర్స్ వచ్చేసి ముందు వెళ్తూ ఉన్నారు, మేము వాళ్ళ వెనకాలే వస్తూ ఉన్నాం. ఈ అంటే అక్కడ మేము ఎక్కడైతే ఈ బ్యాక్ చెకింగ్స్ అయ్యాయో అక్కడి నుంచి కిందికి ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ వరకు నడవాలి. 1 కిలోమీటర్ వరకు నడవాలి కాబట్టి. అండ్ ఇది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే డౌన్కి వెళ్తుంది, చాలా డౌన్గా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక కంఫర్టబుల్ షూ వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటాను. నేనైతే నార్మల్ చెప్పుల్లో మామూలు స్లిప్పర్స్ తీసుకొని వెళ్ళాము, అంత ఇదేం లేదు. మీకు అలవాటు ఉండాలండి. నాకు కాస్త వాకింగ్ అనేది పెద్దగా అలవాటు లేదు, కానీ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకేం అనిపించలేదు, బాగానే వెళ్ళగలిగాను. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ అండి ఇది. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో కంప్లీట్గా చూసుకోవచ్చు ఎలా ఉందో ఆ కొండలు, కంప్లీట్ డీప్ ఫారెస్ట్ మనం చూసుకోవచ్చు. అక్కడెక్కడో దూరంగా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు, అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో మనకైతే తెలియదు. చూడొచ్చు అక్కడ, బాగుంది కదా, చాలా దూరంలో ఉంది. అందరం అక్కడ కాసేపు ఆగి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. ఇలా వెళ్తూ వెళ్తూ వాటర్ ఫాల్స్ యొక్క సౌండ్ మనము వినొచ్చు. ఇక్కడ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే మనకు చెవులో అలా రిలాక్స్ సౌండ్ వస్తుందో చాలా బాగుంటుంది కదా, నిజంగానే అద్భుతంగా ఉందని చెప్పని. చూడండి అలా ఎలా పడుతుందో వాటర్, ఆ 2 చెట్ల మధ్య నుంచి క్యాప్చర్ చేసి ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి చూడు చాలా రిలాక్స్డ్గా ఉంటుందంటే, ఒకలా ఆ రిథమ్, ఆ సౌండ్ ఉంది కదా, అది కాస్త రిలాక్సేషన్ ఇస్తుంది మన మైండ్కి. అందుకు చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అలా వాటర్ ఆ పైనుంచి అలా పడి కిందికి వస్తుంది. ఇదే వాటర్ ఫాల్స్ కనుక మనం ఒకవేళ వానాకాలంలో వచ్చామనుకోండి, చాలా హెవీగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. మేము ఈ టైంలో వెళ్ళడం వల్ల పెద్దగా లేదు, ఓకే వాటర్ వస్తూ ఉంది. ఇది కూడా ఒక తర చాలా మంచిది. ఎక్కువగా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, మనకు కూడా ఇబ్బంది వెళ్ళడానికి రావడానికి. ఈ ఇక్కడికి వచ్చేసి కంప్లీట్ చూడొచ్చు, ఆ సౌండ్ చూడండి అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒక యుద్ధం నడుస్తుంది అక్కడ చూడండి వాయిస్, చిన్న సైజ్ యుద్ధమే నడుస్తూ ఉంది, ఎలా తట్టుకోవడానికి. అక్కడ నిలబడుకున్నది ఈ జంట కూడా కాస్త దాటుకోవడానికి ఇబ్బంది పడితే మేము హెల్ప్ చేశాను. యాక్చువల్లీ ఆ పాపని చిన్న బేబీ ఉన్నదో నేను ఎత్తుకొని చెప్పాను, ఈ పక్క తీసుకొని వచ్చుకున్నాను. బాగున్నది అది. అంత వెనుకపోతే ఆ పాపని నేను ఎత్తుకున్నాను కాసేపు. ఈ వాజ్ గుడ్. వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ తమిళనాడు నుంచి, వాళ్ళు అలా అన్ని ట్రిప్పులు తిరుగుతూ ఉన్నారని చెప్పారు నాతో. నేను అడిగితే బాగున్నది. అక్కడక్కడ కొంతమంది కూర్చొని ఆస్వాదిస్తున్నారు, కొంతమంది స్విమ్మింగ్ కూడా చేశారు కాసేపు. ఇదంతా కంప్లీట్గా ఒక కంప్లీట్ వైబ్ వచ్చేసి బాగుంది. వైబ్ అందరికీ ఆనందం, కాసేపు ఎంజాయ్మెంట్ చేశారు. ఎవరు కూడా ఈ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఎవరు బయటికి రావాలి అనుకోవట్లేదు, అలా ఉంది సిచ్యువేషన్. అందరు ఫోటోలు తీసుకుంటూ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉన్నారు. కొంతమంది ఇక్కడి నుంచి దాటుకోలేక ఇబ్బంది పడుతున్నారు, మేము కొందరికి హెల్ప్ చేసాం దాటుకోవడానికి. బాగుంది అంతా. ఆ పక్కనే ఒక రోప్ పట్టారు, రోప్ పట్టుకొని వచ్చే వాళ్ళు వస్తున్నారు, కొందరు ఇలా దాటుకుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది కంప్లీట్లీ స్లిప్పరీ అండి, జాగ్రత్తగా నడవాలి, లేకపోతే కింద పడే ఛాన్స్ ఉంది. సో కష్టం. వాటర్ ఎంతగా ఏం ఫ్లో లేకుండా కింద పడితే ఇబ్బంది కదా, రాళ్ళు ఉన్నాయి కింద పడితే కాస్త దెబ్బలు తగిలచ్చు, అలా ఈ దెబ్బలు తగిలేలా ఉంటుంది. అందువల్ల అక్కడ ఎంతసేపు ఉన్నా వెళ్ళాలనిపించట్లేదు మనకి, అంత బాగుంది. కానీ యాజ్ యూజువలీ మన ప్లాన్ ప్రకారం మనం నెక్స్ట్ వెళ్ళాలి అలా ఉంటాయి కదా. అక్కడ చూడండి కొంతమంది ఎలా ఈత కొడుతున్నారో, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎంజాయ్మెంట్ కేటగిరీ కోసం ఎప్పుడు ఎంజాయ్ చేయగలం, ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి టైంలో మాత్రం ఎంజాయ్ చేయగలం. అందుకు నాకు అనిపించేది ఏంటంటే, ఈ వాటర్ అనేది ఒక తరహా రిలాక్సేషన్ మన మైండ్కి, అది బాగుంటుంది. ఆ సౌండ్ అది మనము అలా వెళ్తేనే తెలుస్తుంది దాని యొక్క వైబ్ అనేది. చూడండి ఎలా ఫొటోస్ తీసుకుంటున్నారో, కొందరు ఇంకా వస్తున్నారు ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లో ఇలా వాటర్. దీన్ని ఎవరు ఎలా కనిపెట్టిందంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రావడానికి మంచి ప్లేస్ అని చెప్పాలి. మీకు సజెషన్ ఏమంటే ఈ ప్లేస్కి వస్తే
రాళ్ళు వచ్చేసి కాస్త స్లిప్పరీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇద్దరు కింద పడ్డారు. ఆ, ఇలా దాంట్లో దాటుకుంటూ స్లిప్పరీ వల్ల. ఇది ఒక లొకేషనే కాదు, అంటే కేవలం ఒక లొకేషన్ అని చెప్పలేము. ఈ వాటర్ ఫాల్స్ని, ఇది ఒక ఫీలింగ్. ఈ ఇక్కడ టీ తోటలు, ఫ్రెష్ ఎయిర్, నీటి శబ్దం, మొత్తం మనం ఇక్కడ యాక్చువల్లీ నేచర్తో కనెక్ట్ అయ్యామని అన్నట్లుంటుంది. మేము మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యాము యాక్చువల్లీ. అలా రిటర్న్ అవుతూ మళ్ళీ రిసార్ట్కి వెళ్తాం. రిసార్ట్కి వెళ్తూ బ్యాక్ సైడ్లో మనం వస్తూ ఇక్కడ వాటర్ టీ ప్లాంట్స్ చూడొచ్చు. టీ ప్లాంట్స్. మా టీం కాస్త కాస్త ఫాస్ట్గానే వస్తూ ఉంటారు. కాస్త ఫాస్ట్గానే రావడానికి ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత, అందరు వచ్చిన తర్వాత వెయిట్ చేసి తర్వాత మేము ముందుకు బయలుదేరాము అని చెప్పాలి. చూడొచ్చు ఈ రోడ్లో కంప్లీట్ ఎలా ఉందో. లొకేషన్స్ నాకు చాలా బాగా అనిపించింది. లొకేషన్స్ మాత్రం ఎక్కడ చూసి చాలా బాగుంటుంది. ఇక్కడ లాస్ట్ టైము వరదలు వచ్చాయి కదా, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ ప్లేస్లోనే కాస్త ముందుకు వెళ్తే యాక్చువల్లీ కంప్లీట్గా కొట్టుకుపోయింది వాటర్ వచ్చేసి. కానీ ఎవ్రీ టైం అది కామన్ ఈ ప్లేస్లో వాళ్ళకి. కానీ చాలా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరుగుతుంటుంది. అవన్నీ చూస్తే ఒకసారి బాధేస్తుంది, కానీ ఏం చేయలేం. నేచర్ని మనం గౌరవించాలి. నేచర్ని మనం గౌరవిస్తే అది మనకు ఎలాంటి విపత్తు చేయదనే నమ్ముతాను. అట్ లాస్ట్ మేము వచ్చేసి రిసార్ట్కి చేరుకున్నాక నైట్ క్యాంప్ ఫైర్ వేసాము. క్యాంప్ ఫైర్లో టీం మొత్తం ఎంజాయ్ చేసింది బాగానే. చూడొచ్చు ఈ క్యాంప్ ఫైర్ విజువల్స్. మీరు ఇక్కడ కంప్లీట్గా డ్యాన్సింగ్, ఎంజాయింగ్ చేస్తూ ఉన్నది టీము. అందరూ ఎంజాయ్ చేసి కాసేపు వాళ్ళ ఏమున్నాయో కాస్త బాధల నుంచి విముక్తి వాటందరికీ కంప్లీట్గా ఎంజాయ్మెంట్ అనేది అవసరము ప్రతి ఒక్కరికి. నేను జస్ట్ అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను వీడియోను. చూసుకోవచ్చు ఎలా టీం ఎంజాయ్ చేస్తుందో. మీరు చూసుకోవచ్చు ఒక టీం ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇలాంటి కొన్ని అవసరమే ప్రతి ఒక్క మనిషికి. మనకున్న బాధల నుంచి బయటపడాలి, కొన్ని చూడాలి, కొన్ని చేయాలి. చాలా బాగుంది కదా. చూడొచ్చు వాళ్ళ యొక్క ఆనందం. ఇలా బయటకు వచ్చే టీం మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పాలి. డే 2లో మార్నింగ్ వాటర్ ఫాల్స్ ఇంత మేము ఎక్కడ వెళ్ళలేదు. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి వేరే ఒక డ్యామ్కి వెళ్ళాల్సి ఉండే, బాణాసుర డ్యామ్ అనేసి. దాన్ని వెళ్ళలేదు మేము, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యడానికి 4 o'clock. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కేరళలో ఏ ప్లేస్కి వెళ్ళినా మినిమం టికెట్స్ మాత్రం ఇస్తారు. అండ్ ఇట్స్ క్లోజ్డ్ బై 5 PM కంప్లీట్లీ. నో వన్ విల్ అలో. అందుకు మేము రిజల్ట్కి వచ్చేకి ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది అన్నమాట. అందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఆల్రెడీ 1:30 2 o'clock మేము బయలుదేరాం. దానివల్ల లేట్ అయిపోవడం వల్ల మేము వెళ్ళాలనుకునేదారు. సో కంప్లీట్ ఈవినింగ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ టీము ఇలా క్యాంప్ ఫైర్లో కాసేపు ఎంజాయ్ చేశారు. బాగానే ఉన్నది చూడడానికి. కానీ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చి ఉంటే. థ్యాంక్ యూ.